నమస్తే, myself Shravani. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్, పలు అభివృద్ధి పనులకు బండి సంజయ్ శంకుస్థాపన. ఘనంగా సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు. ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కాకపోవడంపై గౌడ సంఘాల గుర్రు. మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫైళ్లను పరిశీలించిన అధికారులు. గన్నేరువరంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశం. గుండ్లపల్లి టు పొత్తూరు రోడ్డుని పూర్తి చేస్తానని ఎమ్మెల్యే కవ్వంపల్లి హామీ. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్ణయించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. నగరంలోని పలు డివిజన్లలో మేయర్ కొలగాని శ్రీనివాస్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేయనున్న గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా అందించేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందుకు అయ్యే ఖర్చులను కరీంనగర్ కార్పొరేషన్ చెల్లిస్తుందని ఆయన ప్రకటించారు. కార్పొరేషన్ పరిధిలో ఏటా సుమారు 2000 గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గత 3 ఏళ్లుగా ఈ మండపాలకు వినియోగిస్తున్న కరెంటు ఛార్జీలను బండి సంజయ్ సొంతంగా చెల్లిస్తూ ఉండగా ప్రస్తుత మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించిన నేపథ్యంలో గణేష్ మండపాల కరెంటు బిల్లులను కార్పొరేషన్ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. కాగా కరీంనగర్లోని 21వ డివిజన్ విద్యానగర్లోని శ్రీరామ్ నగర్ కాలనీలో ₹1 కోటి సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం 16వ డివిజన్ లక్ష్మీపూర్, మల్కాపూర్ కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి 15 లక్షలతో చేపట్టే వాటర్ పైప్ లైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. నగర వ్యాప్తంగా 22,000 కోట్ల నిధులతో అనేక పనులు చేపట్టామని బండి సంజయ్ తెలిపారు. అందులో 5,000 కోట్లతో జాతీయ రహదారులను నిర్మించినట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి 5 లక్షల చొప్పున నిధులు ఇచ్చామని, రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో నిధులు అందజేస్తామని తెలిపారు. 100 రోజుల్లోనే 840 కోట్ల యూసీఎఫ్ నిధులను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇప్పటికే స్మార్ట్ సిటీ పేరుతో 940 కోట్ల నిధులు తెచ్చి కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని డెవలప్మెంట్ చేశామన్నారు. వరంగల్కు సైతం స్మార్ట్ సిటీ నిధులొచ్చినా అక్కడ పనులకు నోచుకోలేదని చెప్పారు. ఈ రోడ్డు, డ్రైనేజ్ సంబంధించి 2 డివిజన్లకు సంబంధించి 21, 20 డివిజన్లకు సంబంధించి ₹1 కోటి జనరల్ ఫండ్ నుంచి ఫండ్లో ఇవాళ రోడ్డును ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఒకప్పుడు రోడ్ ఎట్లుండే, ఈ విద్యానగర్ మల్కాపూర్ రోడ్డు ఇప్పుడు ఎట్లున్నది. కానీ నరేంద్ర మోడీ గారు స్మార్ట్ సిటీగా ప్రకటించారు కాబట్టి ₹950 కోట్ల వచ్చినాయి కాబట్టి ఈరోజు కరీంనగర్ మెయిన్ రోడ్లు అన్నీ కూడా ఇలా అందంగా ఉన్నాయి. ఈ స్మార్ట్ సిటీ కరీంనగర్కి ఇచ్చినాం, వరంగల్కి ఇచ్చినాం. వరంగల్ పోయినా వలన వరంగల్ రోడ్ ఎట్లుండే, చిన్న వర్షం పడితే వరంగల్ మొత్తం మునిగిపోతుంది. మరి ఈడ పైసలు 900 కోట్లు ఈడిచ్చినాము, 900 కోట్లు ఆడిచ్చినాం. మరి ఆడ ఎందుకు కాలే, ఈడెందుకు కానీ ఆడ పైసలు రానియలే, ఈడ నేను కొట్టాను కాబట్టి పైసలు వచ్చినాయి. ఈ కరీంనగర్ కార్పొరేషన్లో అన్ని గల్లీలలో రోడ్డు వేయించే బాధ్యత మాది. ఆల్రెడీ యూఐడిఎఫ్ ₹50 కోట్ల టెండర్స్ అయినాయి. ఆల్రెడీ ఇంకా 30 కోట్ల ప్రతిపాదన పంపించినాం. ఇంకా 30 కోట్లు కూడా పట్టుకొస్తున్నాం. మొన్ననే అమృత్ సంబంధించి ₹150 కోట్ల మొన్న పైప్ లైన్ కోసం అమృత్ సంబంధించి వచ్చినాయి మొన్న. ఎందుకంటే ఇప్పుడు మనకు కొన్ని గ్రామాలు విలీనమైనాయి.
ఆ గ్రామాల్లో కూడా మనం మల్కాపూర్ కానీ ఇటు సిద్ధగుడి ఇవన్నీ కూడా విలీనమైన ఇక్కడ ఆరపల్లి కానీ ఇటు అలుగుండి ఇవన్నీ కూడా సదాశివల్లి ఇవన్నీ విలీనమైన కాబట్టి ఆడ కూడా మనం రోడ్లు వేయాలి, ఆడ కూడా రోడ్లు అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే చేస్తున్నాం. సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లో వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పాపన్న పోరాట పటిమ యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో తెలంగాణలో అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని రేకుర్తిలో గల సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని బండి సంజయ్ పలువురు నేతలు గౌడ కులస్తులతో కలిసి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. దేశంలో బహుజనుల అభివృద్ధి సంక్షేమమే కేంద్రంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తున్నారని తెలిపారు. బహుజనులకు రాజ్యాధికారం అప్పగించిన ఘనత బీజేపీదేనని చెప్పారు. సామాన్య కల్లుగీత కుటుంబంలో పుట్టిన పాపన్న నాటి మొఘల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించారని గుర్తు చేశారు. గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన తొలి తెలుగు బహుజన చక్రవర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సర్వాయి పాపన్న 376వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాబుల్ దేశాయ్, అధికారులు, బీసీ గౌడ సంక్షేమ సంఘం నాయకులు సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కార్మికులకు ఎక్స్గ్రేషియా, కాటమయ్య రక్షణ కిట్లు అందిస్తున్నామని తెలిపారు. చదువు, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యువత అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డిఆర్ఓ స్వామి, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, వివిధ శాఖల అధికారులు, తెలంగాణ గౌడ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు పడాల స్వామి, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు సంపత్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. కొడితే గోల్కొండనే కొట్టాలని సంకల్పంతో 17వ శతాబ్దంలోనే గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశారని రంగు సంపత్ గౌడ్ గుర్తు చేశారు. రాజ్య పాలన చేసి దక్కన్ గడ్డపై మొదటిసారిగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి భావితరాలకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు మాదాసు సంజీవ్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, మహిళా సంఘం నాయకురాలు దేవరకొండ సంతోషిని, బీసీ సంఘాల నాయకులు బ్రహ్మచారి, మురళి, మంతిని కిరణ్, బోయిని ప్రశాంత్, వాసు, సురేష్ పాల్గొన్నారు. ఈరోజు మా యొక్క బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా మాకు బహుజనులకు అన్ని కులాలకు ఐక్యత చేసి ఆ రోజు అటు కులవృత్తులే దైవంగా భావించేవారు. అలాంటిది వృత్తులు చేసుకుంటే మనకి ఏ ప్రయోజనం, మనకు స్వలాభం అనేది ఉండదు. తప్పకుండా రాజ్యాధికారం కావాలనే ఆశయంతోనే కత్తివట్టి సాధించినటువంటి గోల్కొండను, భువనగిరి కోటనే ఏలినటువంటి ఏకైక బహుజన వీరుడు మన సర్వాయి సర్దార్ పాపన్న గారు. ఆ కాలంలో రాజకీయంగా రాజులు ఏలేటువంటి కోటలను మామూలు చేతవృత్తులు చేసుకునే వారిని ఐక్యత చేసి ఒక వీరునిలాగా, ఒక రాజులాగా ఉండి రాజ్యాన్నే ఏలినటువంటి బహుజన వీరుడు, చేతి వృత్తుల వీరుడు. మనం అనేది ఏంటంటే కులాల వారిగా చేతి వృత్తులు చేసుకునే వారిని, అప్పుడు మన దగ్గర ధనం లేదు, ధాన్యాలు లేవు, రాజకీయాలు లేవు, మనకు వారసత్వం కూడా లేదు.
ఆత్మ గౌరవం కోసం పోరాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని రేణిగుంట సర్పంచ్ ఏలుక ఆంజనేయులు, మన్నెంపల్లి సర్పంచ్ పొన్నం సునీత, అనిల్ గౌడ్ కొనియాడారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట, అలుగునూరు, మన్నెంపల్లి గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన్నెంపల్లి, రేణిగుంట గ్రామాల్లో సర్పంచ్లు పొన్నం సునీత, అనిల్ గౌడ్, ఏలుక ఆంజనేయులు ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తన కాలంలో సామాన్య ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాడి అణగారిన వర్గాలకు అండగా నిలిచి సమాజంలో సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు కొనియాడారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సామాజిక చైతన్యం కల్పించడంలో సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని, సమాజంలో కుల మత భేదాలకు అతీతంగా ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఏలుక ఆంజనేయులు, పొన్నం సునీత, అనిల్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఉప సర్పంచులు ల్యాగల దేవేందర్, బూడిద కిషోర్, మండల అధ్యక్షులు రాబుల శ్రీనివాస్ గౌడ్, గ్రామ నాయకులు కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి కిరణ్ గౌడ్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ గ్రామంలో గౌడ సంఘ కులస్తుల తరఫున, గ్రామ పంచాయతీ తరఫున వారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి సర్వాయి సర్దార్ పాపన్న అణగారిన వర్గాల కోసం, అణగారిన ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప తెలంగాణ వీరుడు. అతని సేవలను స్మరించుకుంటూ మా గ్రామ పంచాయతీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. కరీంనగర్లోని అలుగునూరు బ్రిడ్జిపై గల సర్వాయి పాపన్న విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘ నాయకులతో పాటు పలువురు నాయకులు హాజరై పాపన్న విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు జరిపినప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కాలేదని పలువురు గౌడ సంఘం నేతలు ఆరోపించారు. సర్వాయి పాపన్నతో పాటు గౌడ కులస్తులను అవమానపరిచినట్లు భావిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా గత ప్రభుత్వం మంజూరు చేసిన ₹1 కోటి కేటాయించి మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. 376 సంవత్సరాల క్రితమే గోల్కొండ కోటను ఏలిన మహనీయుడు సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ మానేడ్ బ్రిడ్జిపై గల పాపన్న విగ్రహం వద్ద అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఈ జయంతి ఉత్సవాలు పాపన్న చరిత్రను ఎంతసేపు మాట్లాడుకున్నా చాలా తక్కువే. తను 365 సంవత్సరాల క్రితమే, 76 సంవత్సరాల క్రితమే తను గోల్కొండ కోట ఏలిన మహనీయుడు. ఆయన విగ్రహం స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న యువతరం ఆదర్శంగా తీసుకొని తన ఆశయాలకు కొంతైనా కానీ ఊతనియాలని చెప్పేసి మేము సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం పక్షాన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి అందరికీ ముందుగా శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా కార్యక్రమాన్ని జరిపించడం హర్షణీయం. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రతి గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేసి అధికారికంగా గ్రామ పంచాయతీల ద్వారా అధికారికంగా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విన్నవిస్తూ ఉన్నాను. అట్లాగే కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని గోల్కొండ కోటను జయించి సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా కరీంనగర్లో గడ్డ మీద అలుగునూరు బ్రిడ్జి మీద బ్రహ్మాండంగా పాపన్న జయంతి ఉత్సవాలు బ్రహ్మాండం జరిగినాయి. దాదాపుగా పాపన్న చరిత్ర అని చెప్పిన అవసరం లేదు, అందరూ తెలిసిన విషయమే. కాకపోతే బహుజనులు అంటే అన్ని కులాల వాళ్ళు ఏకమైతేనే ఈ యొక్క పీచే రాజ్యం వస్తుంది. అందుకే ఆనాడే సర్వాయి పాపన్న పోరాటం చేసి అందరూ ఏకం చేసిండు. కానీ ఒక్క కులం కూడా ఏకం కాలేకపోతుంది. ఆనాడు ఏకమయ్యారు. సాకల సరవన్న, మంగళ మాగన్న, కుమ్మరు గోవిందు, జక్కల పెరుమాన్లు, పద్మచల వీరన్న, మున్నూరు కాపు ఎందరో అయ్యిండ్రు. కానీ వాస్తవాన్ని ఆనాడు తెలంగాణ గడ్డ మీద బీజం నాటిన సర్వాయి పాపన్న చరిత్ర. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం భవనంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అంతకుముందు గౌడ సంఘం సభ్యులు, యువకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల గౌడ సంఘం అధ్యక్షులు బుర్రా తిరుపతి గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీధర్ గౌడ్, సంఘం ఉపాధ్యక్షులు బుర్రా తిరుపతి గౌడ్, కబడ్డీ సెక్రటరీ బుర్రా మల్లేష్ గౌడ్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలు జరిగాయనే సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ శాఖలోని పలు ఫైళ్లని స్వాధీనం చేసుకుని ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. టౌన్ ప్లానింగ్ శాఖలో అనుమతులపై ఆలస్యం, అవినీతి ఆరోపణలపై అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గుండ్లపల్లి నుంచి పొత్తూరు రోడ్డు పనులకి నిధులు మంజూరు చేసేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సైతం సిద్ధమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గన్నేరువరం మండలం సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు, ఇందిరమైన్ల మంజూరు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. సర్పంచులు తమ సమస్యలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే ఆయన సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలని వెంటనే పరిష్కరించాలని సూచించారు. డబుల్ రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ యువకులు వినతి పత్రం అందజేశారు. డబుల్ రోడ్డు కోసం తాను గతంలో కూడా పోరాటం చేశారని గుర్తు చేశారు. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియని, అర్హులైన వారంతా ఎప్పుడైనా రేషన్ కార్డులు పొందవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రామానుజాచార్య, ఇన్ఛార్జి ఎంపీడీఓ వేముల సురేందర్, డిప్యూటీ తహసీల్దార్ ప్రణీత్, వివిధ శాఖల అధికారులు, అన్ని గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. మండల సర్వసభ్య సమావేశం అదేవిధంగా దీనికి అందరు అధికారులు రావడం, ప్రతి డిపార్ట్మెంట్ మీద ఉన్న సమస్యలను పరిశీలిస్తామని చెప్పడం, ఏదైతే చేయాల్సి ఉందో ఇమ్మీడియట్గా చేయడం కూడా చేసినాం. ఎవరికైతే ఫోన్ చేయాలి విద్యుత్ గురించి కానీ, ఏఈ గురించి కానీ, తర్వాత హౌసింగ్ గురించి కానీ, పంచాయతీ గురించి కానీ, R&B రోడ్డు మరీ ముఖ్యంగా గన్నేరువరం గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు ఉన్న రోడ్డు గురించి కూడా మా తమ్ముళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికి చెప్తున్నా, మీ అందరికన్నా ఎక్కువ ఆవేదన ఉన్నది. ఎందుకంటే నేను కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చినా, దాని పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకపోతే పాదయాత్ర చేసినా, అక్కడ ధర్నా చేసినా, కాకపోతే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని కారణంగా గత ప్రభుత్వంలో కమాలుద్దీన్ గారు 100 కోట్ల పని చేసి 100 కోట్లు ఇవ్వమని మమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మేము ఇవ్వలేని పరిస్థితి ఉన్నాం. ఈ రోడ్డు చేస్తే తక్షణమే చెల్లిస్తామని చెప్పినాం. కాబట్టి ఆయన కొన్ని ఇస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. రేపో మాపు చూసి ఈ వారం 10 రోజుల లోపల ముఖ్యమంత్రి గారు కూడా ఉండలేరు, తక్షణమే వచ్చే విధంగా చేస్తా. చేయకపోతే దానికోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను వినకపోతే. గ్రామాల్లో సమస్యలని పరిష్కరించేందుకు మండల స్థాయి సమీక్షా సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య అన్నారు. కరీంనగర్ రూరల్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల వారీగా ఉన్న సమస్యలని సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులు వరి సాగుపై మాత్రమే ఆధారపడకుండా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యతనివ్వాలని నరసయ్య సూచించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరుతడి పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుతో మంచి దిగుబడులతో పాటు అధిక ఆదాయం పొందవచ్చునని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ షర్మిల, తహసీల్దార్ లక్ష్మీ నరసింహారావు, ఎంపీడీఓ అశోక్ గారితో పాటు పలువురు అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండల పరిషత్ సమావేశానికి ఇచ్చేసిన, అదేవిధంగా గౌరవ ఆర్డీఓ గారికి, గౌరవ తహసీల్దార్ గారికి, గౌరవ ఎండిఓ గారికి, అదేవిధంగా కరీంనగర్ రూరల్ మండల్ సర్పంచులందరికీ మొట్టమొదటిసారి
మొదటిగా నేను ఈ వేదిక మీదకి వచ్చాను కాబట్టి మీరందరికీ కూడా నేను ఏఎంసీ కరీంనగర్, నా పేరు ఆకులసయ్య, మీ అందరితో ఈరోజు కలిసే అవకాశం కల్పించిన మీ అందరికీ, అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ, మనం అందరము ఈ మండల మీటింగులలో అదే కాకుండా అధికారులందరూ కూడా ప్రతి శాఖ కూడా ఈ మండల మీటింగులలో డిస్కషన్ చేస్తుంది. అదేవిధంగా పాత్రిక మిత్రులకు ఇంకా మిగతా అన్ని శాఖలకు సంబంధించిన ఇప్పుడు ఒక సమీక్ష చేసుకోవడం జరిగింది. ఈ సమీక్షలో ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా, ఎవరికి ఏం ఇబ్బంది ఉన్నా, ఇదొక ఈ మండల కుటుంబం అనుకోవచ్చు. అందులో ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు, పొలిటీషియన్స్ వాళ్ళు ఉంటారు, ఇంకా కూడా మండలికి సంబంధించిన ఎంపీడీసీలు, ఇంకా జడ్పీడీసీలు, ఎంపీపీ ఎలక్షన్స్ కాలేదు కాబట్టి వారు కూడా లేరు, వారు కూడా ఇలా సభ్యులు అవుతారు. కాబట్టి పెండింగ్ లో ఉన్న 12,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ కరీంనగర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. తెలంగాణ చౌక్ నుండి భారీ సంఖ్యలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్థులకి మధ్య తోపులాటలు జరిగాయి. విద్యార్థి సంఘ నాయకులని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ విస్మరించిందని జాతీయ ఏబీవీపీ కార్యదర్శి శ్రవణ్ బిరాజ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి రావాల్సిన ఫీజులను ఇవ్వకుండా ఇబ్బందులకి గురిచేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం అదే పాలన కొనసాగిస్తుంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొండి వైఖరి మానుకొని విద్యార్థులకి రావాల్సిన బకాయిలని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్లు మల్యాల రాకేష్, అజయ్, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి యోగేష్, రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ బామండ్ల నందు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డంప్ యార్డ్ను తరలించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకం శివరాణి ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ ధర్నా నిర్వహించారు. సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త కారణంగా దుర్వాసన, పొగ, దుమ్ముతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ వ్యర్థాలు పేరుకుపోవడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రభుత్వం కరీంనగర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన నగరానికి దూరంగా తరలించి బయోమైనింగ్ ద్వారా చెత్తని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, జిల్లా ఆదివాసీ విభాగం అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాలను తరలించాలి, డంపింగ్ యార్డును తరలించాలి, డంపింగ్ యార్డును తరలించాలి, డంపింగ్ యార్డును తరలించాలి, డంపింగ్ యార్డును కాపాడాలి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి ప్రజల ఆరోగ్యాలను. జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై తెలంగాణ. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఉత్తమ వ్యక్తిత్వం, నైపుణ్యాలను నేర్చుకోవాలని రిటైర్డ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల సిద్ధార్థ హైస్కూల్లో శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన లయన్స్ క్వెస్ట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌమార దశ పిల్లల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా అవగాహన కల్పించారు. అనంతరం వ్యక్తిత్వ పుస్తకాలని పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తూనే ప్రవర్తన, మంచి అలవాట్లు, గుణగణాలని అలవర్చుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన సిద్ధార్థ హైస్కూల్ చైర్మన్ శ్రీపాల్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీపాల్ రెడ్డితో పాటు శాతవాహన లయన్స్ క్లబ్ అధ్యక్షులు మిట్టపల్లి మహేందర్, ప్రిన్సిపల్ రవీంద్రాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. You know periodic table? That is chemistry. Do you know atom and molecule? That is chemistry. Yes. You know more chemistry than me.
Science has chemistry 1, physics, velocity, speed, inertia, all these laws of motion, okay. Newton's laws, all will come under physics. Then the science has one more branch, zoology, study of animals, and botany, study of trees. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని గణేష్ నగర్లో గల ఓ ప్రైవేటు హోటల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఫోటోగ్రాఫర్లను ఘనంగా సత్కరించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలోని ముఖ్య సంఘటనలను చిత్రాల రూపంలో భద్రపరచడం కేవలం ఫోటోగ్రాఫర్లకే సాధ్యమవుతుందని డీసీపీ వెంకటరమణ తెలిపారు. సమాజంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర కీలకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సెక్రటరీ సిరి రవి, చీఫ్ అడ్వైజర్ మహిమాల క్యాదన్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు బొమ్మ పవన్ కుమార్, మైడం శివకాంత్, వినోద్, మెతుకు చైతన్య సభ్యులు పాల్గొన్నారు. వందే మాతర గీతాన్ని సోనియా ఖర్గే అవమానించడం దేశానికే సిగ్గుచెట్టని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని టవర్ సర్కిల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ శ్రేణులతో నాయకులు, కార్యకర్తల్ని కలిశారు. టీ తాగుతూ సరదాగా గడిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు భారతీయులు తలదించుకునేలా వ్యవహరించారని ఆరోపించారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపిన గీతం వందే మాతరమని చెప్పారు. దేశభక్తిపైన కాంగ్రెస్ సెన్సార్ విధిస్తోందా అని ప్రశ్నించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను దేశం నుండి తరిమికొట్టాలి అన్నారు. వందే మాతరాన్ని కాంగ్రెస్ అవమానించడంపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని కోరారు. ఇండియాపై పాకిస్తాన్ గెలిస్తే కరీంనగర్లో సంబురాలు చేసుకున్న నీచ చరిత్ర ఎంఐఎం నేతలదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిగ్గుచెట్టుగా భావిస్తా ఉన్నాడు. వందే మాత్రం అన్నది ఏదో భారతీయ జనతా పార్టీకి సంబంధించిందో ఒక సంస్థకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఒక పాట కాదు, కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇది తల్లి భారత మాతకు అర్పించేటటువంటి వందనం. ఇది ఈ దేశానికి మనం ఏమి ఇవ్వలేము, గౌరవం తప్ప. ఇలా బ్రిటిష్ వాళ్ళు వందే మాత్రం చూసి భయపడ్డారు, పారిపోయారు ఇక్కడ నుంచి. కాంగ్రెస్ వాళ్ళు పూర్తి వందే మాత్రం చూసి వీళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ వీళ్ళకి ఏం తేడా లేదు. ఇప్పుడు ఆ రోజు స్వాతంత్ర సమరంలో వందే మాత్రం స్ఫూర్తిగా, వందే మాత్రం నినాదాలతో అనేక మంది పోరాట యోధులు గర్జించి, గాండ్రించి ఇలా బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి తరిమి కొట్టినటువంటి ఒక చరిత్ర ఉంది. అందుకే కరీంనగర్లోని కలెక్టరేట్ సమీపంలో గత కొద్ది రోజులుగా ఒక కారు పార్క్ చేసి ఉండగా మైత్రి ఛానల్ పోలీసులకి సమాచారం అందించిన విషయం తెలిసిందే. కాగా ఈ కారు గత రాత్రి కలెక్టరేట్ నుండి సమీపంలో మరో చోటికి తరలించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కారు కలెక్టరేట్ వద్ద నుండి మరో చోటికి చేరిన విషయాన్ని మైత్రి ఛానల్ ప్రతినిధులు మరోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు కారును సీజ్ చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. ఇట్టి విషయంపై సంబంధిత పోలీసులని మైత్రి ఛానల్ వివరణ కోరగా త్వరలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్, పలు అభివృద్ధి పనులకు బండి సంజయ్ శంకుస్థాపన. ఘనంగా సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు,
ప్రజాప్రతినిధులు అధికారులు హాజరు కాకపోవడంపై గౌడ సంఘాల గుర్రు. మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫైళ్లను పరిశీలించిన అధికారులు. గన్నేరువరంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశం. గుండ్లపల్లి టు పొత్తూరు రోడ్డుని పూర్తి చేస్తానని ఎమ్మెల్యే కవ్వంపల్లి హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.